మీడియా సంస్థల అధినేత రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు అస్తమించారు. 88 ఏళ్ల రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో హైదరాబాద్లోని హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని సిటీ శివారులోని ఫిలిం సిటీలోని ఇంటికి తరలించారు. కొద్ది రోజుల క్రితం గుండె సంబంధిత సమస్య రావడంతో స్టంట్ వేశారు డాక్టర్లు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. వయసు రీత్యా సమస్యలు కూడా తోడవడంతో ఆరోగ్యం మరింత దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. రామోజీరావు మృతికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, అద్వానీ, రాజ్నాథ్ సింగ్ రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్, ఇతర ముఖ్య లీడర్లు సంతాపం తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీ ముఖ్య నేతలంతా సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు రామోజీరావు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడు పురుడు పోసుకుంది. పత్రిక ప్రారంభించిన 4 ఏళ్లలోనే అందరి మన్ననలు అందుకుంది ఈనాడు. డైలీ పత్రికతో పాటు సినిమా వార్తల కోసం సితారా మ్యాగజైన్ను మొదలుపెట్టారు రామోజీరావు. స్వయం కృషి, పట్టుదల, నిరంతర శ్రమ ఆయన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా శ్రమించారు రామోజీరావు. ఈనాడుతో మొదలైన ఆయన అక్షర ప్రస్థానం ఆ తర్వాతి రోజుల్లో రామోజీరావును మీడియా సామ్రాజ్యానికి అధినేతను చేసింది. మీడియా మొఘల్కు ఆయనకు బిరుదుంది. మీడియాతో పాటు సినీ, వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు రామోజీరావు. చెరుకూరి గ్రూప్ పేరుతో ఎన్నో సంస్థలు నడిపారు రామోజీరావు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించారు. సితారా దినపత్రిక, చతుర, విపుల వంటి పత్రికలు నడిపారు. రామోజీ గ్రూప్స్ కు చెందిన ప్రియాపచ్చళ్లకు దేశ విదేశాల్లో ఆదరణ ఉంది. డాల్ఫిన్ హోటల్స్, కలాంజలి షాపింగ్ మాల్, మయూరి డిస్ట్రిబ్యూటర్స్ వంటి సంస్థలను రన్ చేస్తున్నారు రామోజీరావు. ఈటీవీ నెట్వర్క్ కింద పలు భాషల్లో ఛానల్స్ నడుపుతున్నారు. ఇక సిటీ శివారులోని రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా పేరుగాంచింది. మీడియా, సినీ రంగాల్లో ఆయన చేసిన సేవలకు గాను 2016లో పద్మవిభూషణ్తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రామోజీరావు క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత నిదర్శనమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలుగు భాష, సంస్కృతులకు రామోజీరావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. మీడియా సంస్థల అధినేత రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు అస్తమించారు. 88 ఏళ్ల రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో హైదరాబాద్లోని హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని సిటీ శివారులోని ఫిలిం సిటీలోని ఇంటికి తరలించారు. కొద్ది రోజుల క్రితం గుండె సంబంధిత సమస్య రావడంతో స్టంట్ వేశారు డాక్టర్లు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. వయసు రీత్యా సమస్యలు కూడా తోడవడంతో ఆరోగ్యం మరింత దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. రామోజీరావు మృతికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, అద్వానీ, రాజ్నాథ్ సింగ్ రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్, ఇతర ముఖ్య లీడర్లు సంతాపం తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీ ముఖ్య నేతలంతా సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు రామోజీరావు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడు పురుడు పోసుకుంది. పత్రిక ప్రారంభించిన 4 ఏళ్లలోనే అందరి మన్ననలు అందుకుంది ఈనాడు. డైలీ పత్రికతో పాటు సినిమా వార్తల కోసం సితారా మ్యాగజైన్ను మొదలుపెట్టారు రామోజీరావు. స్వయం కృషి, పట్టుదల, నిరంతర శ్రమ ఆయన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా శ్రమించారు రామోజీరావు. ఈనాడుతో మొదలైన ఆయన అక్షర ప్రస్థానం ఆ తర్వాతి రోజుల్లో రామోజీరావును మీడియా సామ్రాజ్యానికి అధినేతను చేసింది.
మీడియా మొఘల్కు ఆయనకు బిరుదుంది. మీడియాతో పాటు సినీ వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు రామోజీరావు. చెరుకురి గ్రూప్ పేరుతో ఎన్నో సంస్థలు నడిపారు రామోజీరావు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించారు. సితారా సినీ పత్రిక, చతుర, విపుల వంటి పత్రికలు నడిపారు. రామోజీ గ్రూప్స్ కు చెందిన ప్రియా పచ్చళ్లకు దేశ విదేశాల్లో ఆదరణ ఉంది. డాల్ఫిన్ హోటల్స్, కలాంజలి షాపింగ్ మాల్, మయూరి డిస్ట్రిబ్యూటర్స్ వంటి సంస్థలను రన్ చేస్తున్నారు రామోజీరావు. ఈటీవీ నెట్వర్క్ కింద పలు భాషల్లో ఛానల్స్ నడుపుతున్నారు. ఇక సిటీ శివారులోని రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా పేరుగాంచింది. మీడియా, సినీ రంగాల్లో ఆయన చేసిన సేవలకు గాను 2016లో పద్మవిభూషణ్తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రామోజీరావు క్రమశిక్షణ, సమయపాలన, నిబద్దతకు నిదర్శనమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలుగు భాష, సంస్కృతులకు రామోజీరావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. భారతీయ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు అంటూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. జర్నలిజం, చలనచిత్ర రంగంలో చెరగని ముద్ర వేశారంటూ సంతాపం తెలియజేశారు మోదీ. రామోజీరావు అడుగుపెట్టిన అన్ని రంగాల్లో సరికొత్త ఉరవడి సృష్టించారన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామోజీరావు మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత రామోజీరావుకే దక్కిందన్నారు. తెలుగు పత్రిక, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రామోజీరావు మరణం తనని తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారన్నారు. ఆయన ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు చంద్రబాబు. రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేమంటూ ఎక్స్ వేదికగా స్పందించారు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగిందంటూ ట్వీట్ చేశారు సినీ నటుడు చిరంజీవి. రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిలిం సిటీలోని ఇంటికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంత గుండె సంబంధిత అనారోగ్యంతో గత 5వ తారీఖున ఆయన ఇటు నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ఆ తర్వాత 3 రోజుల పాటు వెంటిలేటర్ మీదే చికిత్సను అందించారు. చికిత్సను అందించిన అనంతరం 3 రోజుల పాటు చికిత్స తీసుకున్న తర్వాత పరిస్థితి మరింతగా విషమించడంతో ఆయన ఇవాళ తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో కన్నుమూశారు. ఇక ప్రస్తుతం రామోజీరావు వయసు 87 సంవత్సరాలు. ఆయన వయసు పైబడటంతో పాటు గత కొన్ని రోజులకు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండటంతో ఆయన కన్ను మూసినట్లు కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. ఇక రామోజీరావు మృతికి సంబంధించి ఇప్పటికే ప్రముఖులందరూ కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి చెందిన వెంటనే ఆయన యొక్క మృతదేహాన్ని ఇటు నానక్రామ్గూడ స్టార్ హాస్పిటల్ నుంచి రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తరలించడం జరిగింది. సో ప్రస్తుతం ఇంటి వద్ద కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపున ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలోని రామోజీరావు ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. మరోవైపు ప్రముఖులు, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు వరుసగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన నివాసానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మనకు ఇంటి వద్ద కనిపిస్తోంది. అయితే ఇక రామోజీరావు మృతికి సంబంధించి ఇప్పటికే ప్రముఖులందరూ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ మీడియా జర్నలిజంలోనే జర్నలిజానికి కొన్ని విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని అందించినటువంటి రామోజీరావు ఇప్పుడు ఆయన చనిపోవటం అనేది చాలా బాధాకరం, దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ కూడా తన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా ముఖ్యమంత్రి తన యొక్క ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఇటు చంద్రబాబు నాయుడు కూడా, ఇప్పుడు ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయన యొక్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ప్రధాని మోదీ సైతం ఇటు రామోజీరావు మృతి పట్ల కూడా తన సంతాపాన్ని ప్రకటించారు. ఇక మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి రామోజీరావు యొక్క అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులు ఆదేశించినట్లుగానే తెలుస్తోంది. ఇక దీనిని బట్టి ఇప్పుడు అధికారిక
లాంఛనాల ద్వారా ఇటు అంత్యక్రియలు జరుపుకోబోతున్నటువంటి మొట్టమొదటి జర్నలిస్ట్ గా కూడా రామోజీరావుకు ఒక పేరు అనేది అంటే సరికొత్త చరిత్ర అనేది క్రియేట్ చేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మీడియాలో ఉన్నంత కాలం కూడా ఇటు ఈనాడు ద్వారా కావచ్చు, ఈటీవీ ద్వారా కావచ్చు, ఆయనకున్నటువంటి పత్రిక మీడియా సంస్థల ద్వారా మొత్తం అటు మీడియా చరిత్రలోనే ఒక జర్నలిజానికి సంబంధించినటువంటి కొన్ని విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని అందించడం కోసం మొదటి నుంచి కూడా ఎంతో తాపత్రయపడి తన పేపర్ ద్వారా కావచ్చు, లేకపోతే మీడియా సంస్థల ద్వారా కావచ్చు, తెలుగుదనానికి, తెలుగులో ఉన్నటువంటి వాక్యాలకు సంబంధించి కూడా సరైనటువంటి విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని అందించినటువంటి వ్యక్తిగానే మొదటి నుంచి ఆయన పేరు తెచ్చుకున్నారు. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు చనిపోవడం పట్ల కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా ఇటు రామోజీ ఫిలిం సిటీకి పేరు ఉంది. 2000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ స్టూడియోలో అనేక స్టూడియోలు, అనేక షూటింగ్ స్పాట్స్ మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఇంకెక్కడా లేనటువంటి ఆ స్టూడియోను నిర్మించినటువంటి ఘనత ఆయనకే దక్కుతోంది. సో ఇటు సినీ ఇండస్ట్రీ పరంగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు, అలాగే అనేక సినిమాలను ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తిగా కూడా రామోజీరావుకు పేరు ఉంది. అటువంటి వ్యక్తి చనిపోవడం పట్ల ఇటు సినీ ప్రముఖులు సైతం తమ యొక్క సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. అలాగే రాజకీయ నాయకులు సైతం, ముఖ్యంగా ఆయన పత్రికల ద్వారా ఎవరైతే కొంత అవినీతికి పాల్పడుతున్నటువంటి నాయకులు కావచ్చు, అన్యాయాలకు పాల్పడుతున్నటువంటి నాయకులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఎత్తి చూపినటువంటి వ్యక్తిగా కూడా ఆయనకు ఎంతగానో పేరు ఉంది. మరోవైపు ఇటు కొంత సమాజ సేవలోనూ ఆయనకు ఎంతో కాలంగా కూడా ఇటు మార్గదర్శి ద్వారా కావచ్చు, అలాగే ఇటు కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసి కొన్ని లక్షల మందిని ఆదుకున్నటువంటి వ్యక్తిగా కూడా రామోజీరావును కొనియాడుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మీడియాలో పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి ఆయన. రూపర్ట్ మర్డోక్గా పేరుగాంచినటువంటి చెరుకూరి రామోజీరావు అని చెప్పనంటూ ఉంటారు. సో వ్యాపారతగా కావచ్చు, మీడియాకు బ్యారన్ గా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తిగా పిలుస్తూ ఉంటారు. 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు రామోజీరావు. ఆ తర్వాత ఆయన రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత తనకంటూ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి అటు ఈనాడు ద్వారా పేపర్ ద్వారా కావచ్చు, న్యూస్ ఛానల్ ద్వారా కావచ్చు, అలాగే స్టూడియోల ద్వారా కావచ్చు, సో ఇట్లా అనేక రంగాలలో ఆయన ఒక మంచి బిజినెస్ మెన్ గా ఎదిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్ గా అంటే తీవ్ర అనారోగ్యంతో 87 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన కన్నుమూయడం పట్ల ప్రతి ఒక్కళ్ళు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అంత్యక్రియలకు సంబంధించి కూడా ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది. సో మనం విజువల్స్ లో చూడొచ్చు, ప్రముఖులందరూ కూడా ఇటు రామోజీరావుని ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఇతర ప్రముఖులందరూ, నాయకులు, మంత్రులందరూ కూడా వరుసగా కూడా ఇటు నివాస స్థలానికి విచ్చేస్తున్నారు. రామోజీరావు మృతదేహానికి నివాళులు అర్పించేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక అంత్యక్రియలకు సంబంధించి ఇవాళ సాయంత్రం లేదా రేపు అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం ఉంది. అంత్యక్రియలకు సంబంధించి కూడా ఇటు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రామోజీరావు మృతి పట్ల ప్రతి ఒక్కళ్ళు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి.